పెళ్లికి రాశితుల్య నవాంశ అంటే ఏమిటి? దాన్ని ఎలా చూడాలి స్వామి? రాశితుల్య నవాంశ మనం చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు చేత్తో రాసేవారు జాతకము. చేత్తో రాసి ఫలానా సంవత్సరం ఫలానా ఇది తిథి అన్ని పుట్టాక కింద 2 చక్రాలు వేసేవారు. ఎప్పుడు ఖచ్చితంగా 2 అయితే వేస్తారు. ఒకటి రాశి చక్రము, పక్కన నవాంశ చక్రం వేస్తారు. నవాంశ చక్రం వేసి అందులో లగ్నం వేసేవారు కాదు. నవాంశ లగ్నం మార్క్ చేయడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి నవాంశ చక్రము వస్తుంది, దశాంశ వస్తుంది, షష్ట్యాంశ కూడా వస్తుంది, D60, D150 కావాలంటే వస్తుంది, D300 కూడా తయారు చేసుకోవచ్చు కదా. కాబట్టి నవాంశ ఒకప్పుడు రాశి తుల్య నవాంశగా పరిగణింపబడేది. పెళ్ళికి అన్నిటికంటే అదే ముఖ్యము. రాశి తుల్య నవాంశ అంటే రాశిలో ఏ లగ్నం ఉందో, రాశి చక్రంలో ఏ లగ్నం ఉందో అదే లగ్నాన్ని నవాంశలో తీసుకుని ఇప్పుడు ఆ గ్రహాలని చూడడం. సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, టోటల్ ఓవరాల్గా 1-7 యాక్సెస్లో ఏమున్నాయి అంటే 1-7 ఇళ్లలో ఏమున్నాయి, 2-8 ఇళ్లలో ఏమున్నాయి, 3-9 ఇళ్లలో ఏమున్నాయి, ఇవి యాక్సెస్లుగా చూస్తారు. 4-10లో ఏమున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి 4వ ఇల్లు ఉందనుకోండి, అమ్మాయి జాతకం చూస్తున్నాం, ఇది అబ్బాయి యొక్క తల్లి కదా. ఓకే, లేదా అమ్మాయి యొక్క తల్లి 4వ ఇంట్లో ఉంది, 10వ ఇంట్లో అమ్మాయి యొక్క తల్లి, రైట్. ఎవరి జాతకం చూస్తున్నామో స్పౌజెస్ మదర్ 10th హౌస్, ఎందుకంటే 7th హౌస్ స్పౌజ్, అక్కడి నుంచి 4 గళ్ళు లెక్క పెడితే 10వ ఇల్లు వచ్చింది. ఇది భార్య యొక్క తల్లి. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకు చూసేవారు అప్పట్లో. మీ అత్తగారు పెద్ద రాక్షసి రాబోతోంది అని చెప్పడము, లేకపోతే పెద్ద గయ్యాళి రాబోతోందని తెలియడము, అట్లాంటి విషయాలు మనకు అక్కడి నుంచి తెలిసేవి. లేదా అత్తగారికి ఏమంటారు, నోరు ఉందా లేదా, అట్లాంటివన్నీ మీకు నవాంశలోని 10వ ఇంట్లో నుంచి చూసేవారు. సో 4-10 యాక్సెస్, అలాగే 5-11 యాక్సెస్, ఇవి పిల్లల కోసం చూడడము. మిగిలిన 5-11 యాక్సెస్లో మిగిలిన టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అమ్మాయికి వంట వచ్చా, అమ్మాయికి ముగ్గులేయడం వచ్చా, అమ్మాయికి పాడగలదా, ఇట్లాంటివన్నీ 5వ ఇంటి నుంచి, 11వ ఇంటి నుంచి, 9వ ఇంటి నుంచి పట్టుకోవచ్చు. సో ఇట్లాంటి విషయాల కోసము నవాంశ చక్రాన్ని చూసేటప్పుడు రాశితుల్య నవాంశగా మొట్టమొదట చూసేవారు. రాశితుల్య నవాంశ డిసైడింగ్ ఫ్యాక్టర్. రాశితుల్య నవాంశలో కనుక గ్రహాలు సరిగ్గా లేకపోతే వివాహానికి సంబంధించినప్పుడు 100-90 సార్లు డివోర్స్ వచ్చే యోగము ఎక్కువ ఉన్నది. 90% సార్లు డివోర్స్ ఉన్నట్టుగా మనం భావించాలి. మరొకసారి వెనక్కి వెళ్ళి D1లో కూడా చెక్ చేయాలి. ఎక్కడైనా తప్పు చేసామా, ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి D1లో కూడా కనిపిస్తోందేమో అని పట్టి చూడాలి. D1లో కనబడడం లేదు, D9లోని రాశితుల్య నవాంశలో మాత్రమే కనిపిస్తోంది అని అంటే అప్పుడు అడగచ్చు ఖచ్చితంగా, మీ అమ్మాయి పెద్ద క్రిమినల్ లాయరా, ఓకే 6th హౌస్ హైలైట్స్లో ఉన్నాయి, క్రిమినల్ లాయరా, లేకపోతే పెద్ద ఏదైనా క్యాన్సర్ రీసెర్చ్ చేస్తున్న అమ్మాయా, ఓకే 8th హౌస్ యాక్టివ్గా ఉంటే ఏదైనా రీసెర్చ్లో ఉందా, ఇటువంటివి మనము అడుగుతాం. 12th హౌస్లో ఉంటే మీ అమ్మాయి ఏంటి ఎక్కడైనా పెద్ద కంట్రీలో ఏదైనా, ఇప్పుడు నార్వేలోనే ఎక్కడో ఒక అమ్మాయి వచ్చింది, నార్వేలో పెద్ద రీసెర్చ్ చేస్తుంది, 12th హౌస్ చాలా విపరీతంగా ఉంది, రాశితుల్య నవాంశ చూడగానే తెలుస్తుంది అమ్మాయి ఇక్కడ లేదా, వేరే దేశంలో ఉందా, అవి అడుగుతాం. అవి అడిగి దశని బట్టి తెలుస్తుందా స్వామి, లేకపోతే D1, D9, D10 3 చూడాలి. పెళ్లి సంబంధం చూస్తున్నాము అంటే ఉత్తర రాశి చక్రం చూసేసి వెళ్ళిపోమని, బాగుందని బాగోలేదని దయచేసి చెప్పకండి. 3 చూడండి, చెక్ చేసి 3 బాగున్నాయి, 3లాగా ఉన్నాయి గ్రహాలు అంటే ఒక రకం ఫలితం ఇవ్వండి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడో రీసెర్చ్లో ఉంది, మరి 6, 8, 12 ఈ ఇళ్ళు ఉంటాయి, లేకుండా ఉండదు. ఏ అమెరికాలోనో నార్వేలోనో పనిచేస్తున్న అమ్మాయికి షష్టమము, అష్టమము, వ్యయము యాక్టివేట్ అవ్వకుండా ఉండవు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కట్టి స్పాన్సర్ చేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అమ్మాయిని అక్కడ పెట్టుకున్నారు ఎప్పుడో. సో అమ్మాయికి ఆటోమేటిక్గా అమ్మాయి రీసెర్చ్లో ఉంది, 8th హౌస్ యాక్టివ్గా ఉంది. అమ్మాయి పెద్ద ప్రాబ్లమ్స్ ఏవో సాల్వ్ చేసి అమ్మాయి ఏవో 2 స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది, 6వ ఇల్లు యాక్టివ్గా ఉంది, వేరే దేశంలో ఉంటుంది, 12వ ఇల్లు యాక్టివ్గా ఉంది. ఇవి లేకుండా నీకు పెళ్లి ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధం వచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవాలా వద్దా, ఓకే ఏం పెళ్లి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేసుకుంటారు, అటువంటివి చూస్తున్నప్పుడు అన్ని కూలంకుషంగా చూసాక మరొక 10 నిమిషాలు పడుతుంది అంతే, అంతకుమించి ఇంకే పెద్ద ఏం చేసి ఎక్కలేదు. అంతే కదా, తర్వాత ముందే అన్ని చేసుకో. అంతేకాని ఈ రోజుల్లో ఏంటంటే
ఏడో ఇంటి నాథుడు ఆరో ఇంట్లో ఉండగానే ఏదో బాగలేదని డివోర్స్ అని రిజెక్ట్ చేయడం, ఏడో ఇంటి వాడు ఏదో బాగున్నాడు అనుకొని పెళ్లి చేయడం, రెండూ తప్పులే. రెండూ చెయ్యొద్దు. పూర్తిగా చూస్ చేయడం మంచిది.